రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉపవాసాలు జాగారాలు చేసేవారికి గుడి చెరువు మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. భక్తులు మట్టితో శివలింగాలు ప్రమిదలు తయారు చేసి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కీర్తనలు పాడుతూ రాత్రంతా ముక్కోటికి జాగరణ చేస్తామంటున్నారు భక్తులు. ఇప్పటికే ఆలయంలో లింగార్చన పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తుల తాకిడితో ఆలయమంతా కిక్కిరిసిపోయింది. వేములవాడ రాజన్న సన్నిధి నుంచి మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి వేడుకలు అయితే ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి దైవ దర్శనం చేసుకున్నా ఉన్నారు. ఇక ప్రజెంట్ నేనుందైతే వేములవాడ ఆలయం రాజన్న ఆలయం ఏదైతే ఉందో దానికి సైడ్లో ఉంటుంది గుడి చెరువు మైదానం. ఈ మైదానంలో లక్షల మంది కూడా పెద్ద ఎత్తున వేల మంది వచ్చి కూడా ఇక్కడ ఉపవాస దీక్షలు ఎవరైతే ఉంటారో జాగారం చేయదలుచుకుంటారో వాళ్ళంతా వచ్చి కూడా ఇక్కడ సేద తీరుతూ ఉంటారు. ఇక్కడే జాగారాలు కావచ్చు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు చల్వ పందిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తూ ఉన్నాం కదా పెద్ద ఎత్తున కొన్ని వేలాది మంది కూడా వచ్చి ఇక్కడ ఉపవాస దీక్షలు ఏవైతే ఉనికి సంబంధించి కూడా చేస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే కూడా ఒక పండగ వాతావరణం అంతా కూడా మనకు ఈ మైదానంలోనే కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే ఆలయంకి సంబంధించి కూడా దాదాపు ఒక్కొక్కరికి అంటే సామాన్య భక్తులు కాకుండా ఇటు శివమాల ఏదైతే వేస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పటికే ఇటు 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా వాళ్ళకి సమయం కేటాయించడం జరిగింది. వాళ్ళంతా ఆలయంకి వెళ్ళి ఇప్పటికే పూజలు కావచ్చు దైవ దర్శనం కావచ్చు ఇవన్నీ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా మాల విరమణ చేసే వాళ్ళంతా కూడా చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు ఆలయం ప్రాంగణంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక మైదానంలోకి వచ్చేసరికి కూడా మైదానంలోనైతే పెద్ద ఎత్తున చాలా వరకు కూడా ఇటు ఉపవాస దీక్షలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ శివలింగాన్ని మట్టితో శివలింగాన్ని చేసే వాళ్ళు కావచ్చు, దాంతోపాటు ఇటు ఉపవాస దీక్షలు జాగారాలు చేసే వాళ్ళంతా కూడా దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉన్నారు, అసలు ఇట్లాంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎన్ని ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా లేదా తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఒకసారి అమ్మ చెప్పండి అమ్మా, మీ పేరు? సామల రాధవ. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? పెంచుకెళ్ళపాట. హుజరాబాద్ పెంచుకెళ్ళపాట. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా, ఇప్పుడే వచ్చిండ్రా? సంవత్సరం. ఏం చేస్తారు మరి ఇప్పుడు ఇదంతా ఏంటి? ఇదంతా జాగారం. జాగారం. జాగారం పెడతాను. జాగారంలో ఏమేమి పెడతా ఉంటారు, ఏమేమి పెడుతురు? 9 తీర్ల 10 తీర్ల పండ్లు ఫలాలు కంకులు కందగడ్డ రాగడి జనిగే గోగు పువ్వు దీపాలు ముట్టిస్తాం. పండ్లు అరటి పండ్లు బంతి పువ్వులు మామిడాకులు అన్నీగా. అవునా? ఓకే అమ్మా. మరి మీరున్నారా ఉపవాస దీక్ష కావచ్చు జాగారాలు చేస్తూ ఉంటారా? జాగారం చేస్తాను ఒక్క పొద్దే. మళ్ళీ రేపు రేపు బద్దిపోసావు బోనాలు చేసి రేపు పెడతాం ఒక్క పొద్దు. ఓకే అమ్మా. ఎన్నేండ్ల సంధి చేస్తారు మరి మీరు? ఇప్పుడు సానేండ్లే. ఇప్పుడు ఏజ్ అవుతూ వస్తూ ఉంది, వయసు పెరుగుతుంది కదా, సో ఇప్పటికి కూడా జాగారం చేస్తున్నారు కదా, సో ఎట్లా ఉంటుంది మరి? మంచిగానే ఉంటుంది. మరి భగవంతుడు మా కాళ్ళు ఇస్తాడు వస్తాను. పోయినావా మరి? దర్శనం చేసుకున్నావా? ఎట్లుండే రద్దీ? ఎన్నింటికి పోయినావు? ఎన్ని గంటల నించున్నావు? 2ంటికి పోయినాం, ఇప్పుడు వచ్చినాం. ఎట్లుంది? భక్తులు మస్తు మంది ఉన్నారా? సూపర్ మంది ఉన్నారు, బోలెడు మంది, జనం బాగున్నది. చూస్తూ ఉన్నాం కదా చాలా వరకు అయితే కూడా ఇటు జాగారంకి సంబంధించి కావచ్చు, ఏదైతే చేసే వాళ్ళు ఉంటారో ఉపవాస దీక్షలకు సంబంధించి కావచ్చు, వాళ్ళంతా కూడా ఇక్కడ 9 తీర్లు ఏవైతే ఉంటాయో పండ్లు ఫలాలు అవన్నీ కూడా ఆకులలో పెట్టి దీపం పెట్టించి కూడా అవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి మరికొంతమందితో మాట్లాడదాము, వాళ్ళతో కూడా మాట్లాడి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా లేదా అని చెప్పేసి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ పేరు? మమత. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది పెంచుకులపేట. ఎంతమంది వచ్చిర్రు? అంత ఫ్యామిలీ అంతా వచ్చిరా? 12 మంది దాకా వచ్చినామమ్మా. ఎట్లా వచ్చిర్రు మరి? కారు కట్టుకొని వచ్చిరా? ఎట్లా వచ్చిర్రు? పట్టుకొని వచ్చినాం. వెళ్ళిరా మరి? ఎట్లా ఉంది? ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఈ సంవత్సరం వచ్చిర్రా? వెళ్ళాయమ్మా రాబట్టి. మహాశివరాత్రి రోజు కావచ్చు ఇటు వేములవాడ రాజన్న ఆలయంకి రావడం కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది ప్రతి ఏటా వస్తే? మంచిగానే అనిపిస్తుంది అమ్మా, మాకు బాగానే అనిపిస్తుంది. సో ఎట్లాంటి మొక్కులు ఉంటాయి మరి? ఉపవాస దీక్షలు కావచ్చు జాగారాలు చేస్తూ ఉంటారు ప్రతి ఏటా? ప్రతి ఏటా చేస్తామమ్మా, జాగారం ముట్టిస్తాం వేస్తాం. మరి ఇప్పుడు అయిపోయిందా? ఇంకా ఎప్పుడు ఉంటుంది మరి? నైట్ 5:30 దాకా ఉంటాం. ఇన్నే అయినాక దేవుని దగ్గరికి పోతాం 2ంటికమ్మా. దేవుని మొక్కులు పెట్టుకొని మళ్ళీ రేపు బద్దిపోస ఒకడికి పోతాం. బద్దిపోస బోనం చెల్లిస్తామమ్మా. ఇక్కడ శివరాత్రి ఉంది, సో భక్తులు ఎట్లా ఉన్నారు? ఇక్కడ అందరు బాగానే ఉన్నారమ్మా. ఎంతమంది ఉన్నారు? రష్ ఉందా పెద్దగా? బాగానే రష్ ఉందమ్మా.
చూస్తూ ఉన్నాం కదా, మనకైతే భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి కూడా ఇటు ఏదైతే ఉందో మన వేములవాడ రాజన్న ఆలయంకి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా దైవ దర్శనం అయితే చేసుకున్నారు. దాంతోపాటు ఉపవాస దీక్షలు కావచ్చు, జాగారాలు వాళ్ళంతా కూడా ఇక్కడ ఏదైతే మైదానం ఉందో ఈ మైదానంలోనే వాళ్ళు ఉపవాస దీక్షలకు సంబంధించి, జాగాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఉన్నారు. వంట వార్పు కూడా అన్ని వాళ్ళు స్వయంగా ఇక్కడే చేసుకుంటా ఉన్నారు. దాదాపు కుటుంబం అంతా కూడా ఒకే దగ్గరికి వచ్చి, అంటే దాదాపు వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళు కావచ్చు, చుట్టాలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళంతా కలిసికట్టుగా ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 10-15 మంది అట్లా అందరూ కలిసి వచ్చి ఇక్కడ చేసుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరికొంతమందితో మాట్లాడదాం. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మా శివరాత్రి జరుపుకోవడం, దాంతోపాటు ఇక్కడే అంటే ఆయన సన్నిధిలో ముక్కోటి శివునాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటా ఉంటారు. మరి అట్లాంటి శివుడు, ముక్కోటి, బోలా శంకరుడు ఎన్ని పేర్లతో పిలిచినా ఆ శివయ్య పలుకుతూ ఉంటాడు. మరి అట్లాంటి శివయ్య సన్నిధిలో వేములవాడ రాజన్న మెయిన్గా చెప్పాలంటే కూడా ఈ వేములవాడ రాజన్న ఆలయంకి అయితే పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. మరి అట్లాంటి వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వీళ్ళు జరుపుకోవడం, ఇక్కడనే ఉపవాస దీక్షలు కావచ్చు, జాగారాలు కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడే వాళ్ళు చేసుకోవడం ఏ విధంగా అనిపిస్తూ ఉందో తెలుసుకుందాం. సో చూస్తూ ఉన్నాగా ఇప్పటికే చాలా వరకు అయితే కొంతమంది ఇప్పటికే ఇటు దీపారాధన కూడా చేశారు, మట్టితో శివలింగాలు కూడా చేస్తూ ఉన్నారు, దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. దాంతోపాటు 9 తీర్లకు సంబంధించి కూడా ఆ శివయ్యకు సంబంధించి ఉపవాస దీక్షలు విరమించేందుకు కూడా అవన్నీ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరికొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండమ్మా మీ పేరు? మా పేరు రాజమణి. మేము ప్రతి సంవత్సరం కూడా వస్తాము. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇచ్చోడ మండల్, ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ నుంచి కూడా ఇంత దూరం వచ్చారు కదా, మహాశివరాత్రికి ప్రతి ఏటా వేములవాడనే వస్తూ ఉంటారా, లేదంటే వేరే దగ్గరికి వెళ్తుంటారా? లేదు, వేములవాడనే వస్తుంటాం. ప్రతి సంవత్సరం వస్తాం. ఎట్లా అనిపిస్తుంది మరి ప్రతి సంవత్సరం రావడం కావచ్చు? దేవుని దర్శనం చేసుకున్నారా మరి? చేసుకున్నాం. రద్దీ ఎట్లా ఉంది? దైవ దర్శనం చేసుకోవడానికి ఎంత సమయం పట్టింది? మరి ఎన్ని గంటలు పోయారు దర్శనం చేసుకోనికి? పొద్దున్న 6 గంటలకు పోయినాం, 1 గంటకి వెళ్ళినాం. వస్తున్నారా జనాలు? బాగున్నారు. ఎట్లాంటి మొక్కులు ఉంటాయి మరి మహాశివరాత్రి అప్పుడు? మొక్కులు కావచ్చు, జాగారాలు కావచ్చు, ఉపవాస దీక్షలు కావచ్చు, చేస్తూ ఉంటారా? నిన్న పట్టినాం, రేపు ఇస్తాం. అవును. ఈరోజు ఉపవాస దీక్షలు పట్టిరు కదా, ఎన్నిటి దాకా ఉంటారు, ఎట్లుంటారు, ఏమేమి కార్యక్రమాలు చేస్తారు మరి? ఇప్పుడు దీపాలు ముట్టించుకుంటాము, పప్పు అలారం చేస్తాం. రేపు పప్పు అలారం పంచి వంట చేసుకొని రేపు పొద్దున ఒక పొద్దులు ఇడిసి పోతాం. అంతే. అంటే పొద్దున ఒక పొద్దు ఇడవడానికి మళ్ళీ ఆ గుడికి వెళ్తూ ఉంటారా? మరి ఆ పొద్దున రేపు కూడా ఉంటారా రష్ మరి గుళ్ళో? రేపు వెళ్ళాము. ఇక ఈరోజు అయిపోయింది కదా, ఈరోజు మొత్తం దర్శనం చేసుకొని వచ్చేసినాము. ఇక రేపు ఇక్కడనే ఇట్లా అన్నీ వేసుకొని అమ్మవారికి నైవేద్యం వేసి ఏదో అమ్మవారి కార్యక్రమం చేసుకొని తిని వెళ్ళిపోతాం. మేమే ఇంటోళ్ళం 8 మంది వచ్చినాం. ఎట్లా వచ్చిర్రు? అంటే ఆటోలో వచ్చిరా, టాటా ఈజా? ఆటోలో వచ్చినాం. జైతల జిల్లా. సో ఎట్లుంది ఇక్కడ రష్? ఎట్లా ఉంది? ఎప్పుడు వచ్చిర్రు? మేము వచ్చి 3 రోజులు అయింది. 3 రోజుల సంది ఇన్నవరా? వచ్చి ఉన్నాం 3 రోజుల నుంచి. ఎట్లుంది మరి? చేసుకురా దైవ దర్శనం చేసుకురా? దేవుని దగ్గర పోయిరా? చేసుకున్నాము, బాగున్నది. ఇక్కడ అన్ని సౌకర్యం మంచిగా ఉన్నది. ఇక ఇక్కడ మీరు కూడా ఉపవాస దీక్షలు ఇట్లా అవన్నీ ఉంటారా? మేము రేపు ఇస్తాము శివరాత్రి. ఇలా శివరాత్రి జాగారం మేగిస్తాము. రేపు పొద్దున ఇస్తాము ఒక పొద్దు, రేపు పొద్దున మధ్యాహ్నం పోతాం. ఇక ఉంటారా మరి? జాగారం ఉంటారా? నిద్ర ఏం రాదా? ఇక జాగారం చేస్తాం మేము. తెల్లని దాకా పాటలు పాడుకుంటా, అట్లా నైద్యలు పెట్టి పాటలు పాడుకుంటా తిరుగులే కూర్చుండి గమ్మతి చేసుకుంటాం మేము. అంటే ఇంటి దగ్గర ప్రతి సంవత్సరం ఇక్కడనే చేసుకుంటారా, ఇంటి దగ్గర చేసుకుంటారా? ఇంటి దగ్గర కూడా వేసుకుంటాము. వీలైన తిరిగి వీలైతే వస్తాము, వీలు కాకుండా కూడా అక్కడ వేసుకుంటాం. మాకు అక్కడ కూడా శివాలయం కూడా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తారు వేములవాడ రాజన్న దగ్గరికి? పుట్టినప్పటి నుంచి మా ఆయిలు మా తాతలు ఉన్నప్పటి నుంచి మాకు ఇదే దేవుడు. సో చూస్తూ ఉన్నాం కదా, దాదాపు మనమంతా కూడా భక్తులతో మొత్తం కోలాహలంగా మారిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి కూడా ఇక్కడే వంట వార్పులతో పాటు ఏవైతే దీక్షలు ఉన్నాయో వాళ్ళు చేసే దీక్షలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడనే చేసుకుంటా ఉన్నారు. సో మైదానం ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఓవైపు ఆలయంలో భక్తుల దర్శనాలు కొనసాగుతూ ఉన్నాయి, కోడెల మొక్కులు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు ఉపవాస దీక్షలు కావచ్చు, ఎవరైతే జాగారాలు ఉంటారో వాళ్ళంతా దైవ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉపవాస దీక్షలకు సంబంధించి నైవేద్యాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. రాత్రి అంతా కూడా ఇక్కడే ఉండేసి ఇక్కడే అందరూ కలిసి ఎవరైతే భక్తులంతా ఉంటారో వాళ్ళంతా ఇక్కడే కలిసి ఇక్కడే ఒకే దగ్గర పాటలు పాడుకుంటూ కూడా నైట్ అంతా కూడా జాగారం చేస్తామని చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకున్నాయి. చూస్తూ ఉన్నాం కదా, మట్టితో కూడా శివలింగాన్ని చేయడం, దాంతోపాటు త్రిశూలం చేయడము, మట్టి మీదనే స్వామివారికి సంబంధించి ఓం గిట్లా అవన్నీ కూడా రాస్తూ కూడా ఎంతో ఘనంగానైతే శివరాత్రి వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. దాంతోపాటు కుటుంబం అంతా కూడా ఒకే దగ్గర కలిసి
భోజనం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడే మనకు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ దేని మెయిన్కి సంబంధించి అంటే ఇక్కడే వంట వార్పు అవన్నీ కూడా వాళ్ళంతా ఇక్కడే చేసుకొని వాళ్ళంతా కూడా తింటూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే మనకు వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ రోజు కూడా మనకు భక్తుల కోలాహలం ఏదో విధంగా ఉందో అదే విధంగా రేపు కూడా మనకు రాజన్న ఆలయంలోనైతే భక్తుల కోలాహలం అయితే కనిపించే అవకాశం ఉంది. ఎవరైతే ఉపవాస దీక్షలు జాగారాలు ఉంటున్నారో వాళ్ళంతా కూడా రేపు మళ్ళీ తిరిగి ఆలయంకి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తర్వాతనే ఇంటికి వెళ్తామని చెప్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి.